దుర్గామాత భిక్షాటన. ధర్మపురం అనే గ్రామంలో సుభద్ర, శంకరయ్య అనే దంపతులు నివసించేవారు. శంకరయ్య రోజంతా కష్టపడి పనిచేసేవాడు. సుభద్ర ఇల్లు చక్కదిద్దుకుంటూ తన ఇష్టదైవమైన దుర్గామాతను నిత్యం పూజిస్తూ ఉండేది. వారిది పూరి గుడిసె అయినా వారి మనసులు మాత్రం బంగారు మందిరాలు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసేవారు. అదే ఊరిలో గ్రామాధికారి రుద్రయ్య ఉండేవాడు. అతని భార్య గౌరమ్మ. వారికి అంతులేని సిరి సంపదలున్నా మనసులో మాత్రం గర్వం, అహంకారం నిండి ఉండేవి. పేదవారిని చులకనగా చూడటం వారికి అలవాటు. ఒకరోజు ఉదయం రుద్రయ్య తన విశాలమైన భవంతి అరుగు మీద కూర్చొని ఉండగా అతని సేవకుడు సోము వినయంగా వచ్చి నిలబడ్డాడు. ఏమిటి సోము, అలా నిలబడిపోయావు? నేను చెప్పిన పని ఏమైంది? క్షమించండయ్యా, మీరు చెప్పినట్లే గ్రామంలో పర్యటించి వచ్చాను. మన గ్రామం నడిబొడ్డున ఉన్న స్థలంలో ఒక పెద్ద అతిథి గృహం నిర్మిస్తే మన ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. నేను ఎప్పటి నుండో చెబుతున్నాను, మన స్థాయికి తగ్గట్టుగా ఊరిలో ఒక పెద్ద కట్టడం ఉండాలి. అప్పుడే చుట్టుపక్కల గ్రామాల వారు మనల్ని చూసి గౌరవిస్తారు. ఇంతకీ ఆ స్థలంలో ఎవరైనా నివసిస్తున్నారా? అదేనమ్మా సమస్య. ఆ స్థలంలో సుభద్ర, శంకరయ్యల పూరి గుడిసె ఉంది. ఆ పేదవాళ్ల గుడిసా? దాన్నొక సమస్య అంటావేంటి? తక్షణమే వారిని అక్కడ్నుంచి ఖాళీ చేయించు. ఆ స్థలం మన అతిథి గృహానికి ఎంతో శోభనిస్తుంది. అవును, వాళ్లకు 10 వరహాలు ముఖాన కొట్టి రేపటికల్లా ఆ స్థలం ఖాళీ చేయమని చెప్పు. ఎదురు మాట్లాడితే ఊరు నుండి వెలివేస్తానని నా మాటగా చెప్పు. మనకు అడ్డొచ్చే ధైర్యం ఈ ఊరిలో ఎవరికీ లేదు. ఆ సాయంత్రం సేవకుడు సోము ఆ వార్తను సుభద్ర, శంకరయ్యలకు చేరవేశాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నిశ్చేష్టులయ్యారు. వారి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏమిటి, మా ఇల్లు ఖాళీ చేయాలా? ఇదేమి అన్యాయం సోమో! తరతరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాము. ఈ గూడు తప్ప మాకు వేరే ఆధారం లేదు. అయ్యా, రుద్రయ్య గారు ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలరు? మేమాయనకు ఏ అపకారమూ చేయలేదే. మమ్మల్ని వీధిన పడమంటారా? నన్ను క్షమించండి అమ్మా. నేను కేవలం ఆయన ఆజ్ఞను నెరవేర్చే సేవకుడిని. రేపటి ఉదయానికల్లా మీరిల్లు ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పమన్నారు అని చెప్పి సోము బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. శంకరయ్య దిగులుగా తలపట్టుకుని కూర్చున్నాడు. సుభద్ర మాత్రం తన కన్నీళ్లు తుడుచుకొని నేరుగా తన పూజామందిరంలో ఉన్న దుర్గమ్మ పటం వద్దకు వెళ్ళింది. అమ్మ జగజ్జనని, నీ భక్తురాలికి ఇంత పెద్ద కష్టాన్నిచ్చావా? మాకు ఈ గూడు తప్ప వేరే దిక్కులేదు. ఆ అధికారి అహంకారానికి మేము బలి కావాల్సిందేనా? నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాం తల్లి. మాకు న్యాయం చేయగలిగే శక్తిమంతులెవ్వరూ లేరు. నీవే మాకు దిక్కు. ఈ కష్టం నుండి మమ్మల్ని ఎలా గట్టెక్కిస్తావో నీకే తెలియాలి. నా భక్తిలో సత్యముంటే మమ్మల్ని నువ్వే కాపాడాలి. అలా ఆర్తిగా తన భక్తురాలు చేసిన ప్రార్థన కైలాసంలో ఉన్న దుర్గమ్మకు చేరింది. ఆమె కళ్ళు కరుణతో చెమర్చాయి. తన భక్తురాలి విశ్వాసాన్ని, రుద్రయ్య అహంకారాన్ని ఒకేసారి పరీక్షించాలని ఆ తల్లి సంకల్పించింది. మరుసటి రోజు ఉదయం దుర్గామాత ఒక వృద్ధురాలి రూపాన్ని ధరించింది. ఒంటిపై చిరిగిన వస్త్రాలు, బలహీనంగా అడుగులు వేస్తూ మొదటగా రుద్రయ్య భవంతి వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో రుద్రయ్య, గౌరమ్మ తమ ఇంటి ముందు ఒక పెద్ద చండీయాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గొప్ప గొప్ప పండితులను పిలిపించి తమ భక్తిని, వైభవాన్ని ప్రదర్శించాలని వారి ఉద్దేశం. అమ్మా, నాయనా, 3 రోజులుగా కడుపులో మెతుకులేదు. ఆకలితో ప్రాణం పోతుంది. దయచేసి కాస్తంత భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి. ఛీ, ముసల్దానా, ఎక్కడి నుండొచ్చావు? మేమిక్కడ పవిత్రమైన యాగం చేస్తుంటే నీ అపవిత్రమైన రూపంతో ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? ఈ ఆహారం దేవతలకు, బ్రాహ్మణులకు పెట్టే నైవేద్యం, నీలాంటి బిచ్చగాళ్లకు కాదు. ఏయ్, ఎవరు నువ్వు?
మా భక్తికి ఆటంకం కలిగించడానికే వచ్చావా? సోమో, ఈ ముసలిదాన్ని ఇక్కడి నుండి గెంటివేయ్. మళ్ళీ భవంతి ఛాయలకు కూడా రాకూడదో. బాబు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే అసలైన యాగం అంటారు కదా. ఆ అమ్మవారే నన్ను పంపిందేమో. ఆ అమ్మవారే నిన్ను పంపిందా? అయితే ఆ అమ్మవారినే నిన్ను ఆకలి తీర్చమని అడుగు. మా దగ్గర నీకు దొరికేది అవమానమే. పో! అవమాన భారంతో ఆ వృద్ధురాలు కన్నీళ్లతో అక్కడి నుంచి కదిలింది. నెమ్మదిగా నడుచుకుంటూ సుభద్ర పూరి గుడిసె వద్దకు చేరుకుంది. ఆ సమయంలో సుభద్ర, శంకరయ్య తమ ఇంటిని ఖాళీ చేయాలన్న బాధలో ఉన్న కొద్దిపాటి గంజిని పంచుకొని తాగడానికి సిద్ధమవుతున్నారు. అమ్మా, ఆకలితో నడవలేకపోతున్నాను. కాస్తంత గంజి నీళ్లుంటే పొయ్యమ్మా, నీకు పుణ్యముంటుంది. ఆమె దీనమైన రూపాన్ని, ఆర్తిని చూసి సుభద్ర మనసు కరిగిపోయింది. తమ కష్టం కన్నా ఆ వృద్ధురాలి ఆకలి ఆమెకు పెద్దదిగా కనిపించింది. రండవ్వా, లోపలికి రండి. మీరడిగేదేమిటి? ఈ సమయంలో మా ఇంటికొచ్చిన అతిథులు మీరు. మిమ్మల్ని ఆదరించడం మా ధర్మం. అవునమ్మా, మా దగ్గర పంచభక్ష పరమాన్నాళ్ళు లేవు. కాని ఈ గంజిని ప్రేమగా స్వీకరించండి అని వారు తమ కోసం ఉంచుకున్న ఆ గంజిని మొత్తం ఆ వృద్ధురాలికి అందించారు. తాగండవ్వా, మీ ఆకలి తీరితే మా కడుపు నిండినట్టే. ఆ దుర్గమ్మే మిమ్మల్ని మా వద్దకు పంపింది. వృద్ధురాలు ఆ గంజిని స్వీకరించి ఒక్క గుక్కలో తాగింది. ఆమె తాగిన వెంటనే ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఆవరించింది. ఆమె బలహీనమైన శరీరం శక్తివంతంగా మారింది. సుభద్ర, నీ దానగుణానికి, నీ నిష్కల్మషమైన భక్తికి నేను మెచ్చాను. ఆకలితో ఉన్న నా కడుపు నింపావు. నీ కష్టాలు ఈ క్షణంతో తీరిపోయాయి. అలా చెబుతుండగానే ఆ వృద్ధురాలి రూపం మాయమై ఆమె స్థానంలో సాక్షాత్తు దుర్గామాత ప్రత్యక్షమైంది. ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుభద్ర, శంకరయ్య ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమె పాదాలపై పడ్డారు. తల్లి, నువ్వా తల్లి? మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావా? నిన్ను గుర్తుపట్టలేక అపచారం చేశాము. మమ్మల్ని మన్నించు. మీరు చేసింది అపచారం కాదు, ఆరాధన. నిస్వార్థంతో చేసే సేవే నాకు అత్యంత ప్రీతికరమైన పూజ. ఇదిగో, మీరు నాకిచ్చిన ఈ గంజి పాత్ర ఈ రోజు నుండి అక్షయపాత్రగా మారుతుంది. ఇది మీకు ఎప్పటికీ తరగని ఆహారాన్ని అందిస్తుంది. అదే సమయంలో రుద్రయ్య భవంతి వద్ద ఆకాశం నల్లగా మారి భయంకరమైన ఉరుములు, మెరుపులతో పెద్ద గాలివాన మొదలైంది. ఆ గాలివానకు రుద్రయ్య గర్వంగా నిర్మించుకున్న భవంతి గోడలు బీటలు వారాయి. యాగశాల ధ్వంసమైంది. అతను దాచుకున్న ధనమంతా నీటిపాలైంది. రుద్రయ్య, గౌరమ్మ భయంతో వణికిపోతూ తమకు జరుగుతున్న వినాశనానికి కారణం ఆ వృద్ధురాలికి చేసిన అవమానమే అని గ్రహించారు. వారు పరుగు పరుగున సుభద్ర గుడిసె వద్దకు వచ్చి అక్కడ వెలుగుతున్న దివ్యరూపాన్ని చూసి అమ్మవారి పాదాలపై పడ్డారు. కాపాడు తల్లి, మమ్మల్ని క్షమించు. అహంకారంతో కన్నులు మూసుకుపోయి నిన్ను అవమానించాము. నీ భక్తులను కష్టపెట్టాము. మా తప్పును మన్నించి మమ్మల్ని రక్షించు. రుద్రయ్య, సంపద శాశ్వతం కాదు, సద్గుణమే శాశ్వతం. నీ గర్వమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నిజమైన భక్తి ఆడంబరంలో కాదు, ఆర్తిలో, దానంలో ఉంటుంది. నా భక్తురాలైన సుభద్రను అవమానించిన ఈ ప్రదేశంలో నీ అతిథి గృహం ఎలా నిలుస్తుంది? మమ్మల్ని క్షమించమ్మా. మేము మా సంపదను పేదల సేవకు వినియోగిస్తాం. దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వు. పశ్చాత్తాపమే మీకు ప్రాయశ్చిత్తం. నా భక్తురాలికి క్షమాపణలు చెప్పి ఆమెకు మీరే స్వయంగా ఒక మంచి ఇంటిని నిర్మించివ్వండి. అప్పుడే నేను శాంతిస్తాను. రుద్రయ్య, గౌరమ్మ వెంటనే సుభద్ర, శంకరయ్యల కాళ్లపై పడి క్షమాపణలు కోరారు. వారికి ఒక మంచి ఇంటిని కట్టిస్తామని మాట ఇచ్చారు. వారిలో వచ్చిన మార్పును చూసి దుర్గమ్మ శాంతించింది. ఆమె ఆశీస్సులతో గాలివాన ఆగిపోయింది. సుభద్ర, శంకరయ్య, మీ భక్తి, మీ ధర్మం గెలిచాయి.
ఈ అక్షయ పాత్రతో మీరు అన్నదానం చేసి ఎందరో ఆకలిని తీర్చండి. మీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అని చెప్పి అమ్మవారు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది. ఆ రోజు నుండి రుద్రయ్య తన గర్వాన్ని వదిలి ప్రజలకు సేవ చేయటం మొదలుపెట్టాడు. సుభద్ర, శంకరయ్య అమ్మవారి ప్రసాదమైన అక్షయ పాత్రతో నిత్య అన్నదానం చేస్తూ ఆ ఊరికే ఆదర్శంగా నిలిచారు. నీతి: భగవంతుడు ఆడంబరాలను, అహంకారాన్ని మెచ్చడు. నిస్వార్థమైన భక్తిని, కష్టకాలంలో కూడా వీడని దానగుణాన్ని మాత్రమే ఆశీర్వదిస్తాడు. రంగమ్మ ధనవంతురాలు. ఆమెకు 2 కొడుకులు. ఆ కొడుకులు ఆమెను ఎంతో బాగా చూసుకునేవారు. కొడుకులను చూసుకొని రంగమ్మ కూడా ఎంతో మురిసిపోయేది. రంగమ్మ భర్త ఎన్నో ఏళ్ల క్రితమే కాలం చేశాడు. ఇక అప్పటి నుండి రంగమ్మ దుర్గమ్మ భక్తిలో లీనమైపోయింది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి అమ్మవారికి పూజ చేసుకుంటే వచ్చే హాయి మాటల్లో చెప్పలేను. ఇదిగో కుమారి, వెళ్ళి నా కోసం టీ చేసుకుని తీసుకురా. అలాగే అత్తయ్యగారు, మీకిష్టమైన మసాలా టీని చేసుకుని వస్తాను. ఇదిగో చిన్న కోడలా, నువ్వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు. నాకు బాగా ఆకలిగా ఉంది. అలాగే అత్తయ్యగారు, ఇప్పుడే వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను. రంగమ్మ తన కోడళ్ళిద్దరికీ పనులు చెబుతుంది. ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఈమెకి ఎన్నేళ్లు సేవ చేయాలో ఏమో. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. మరే అక్క, ఈమెతో అస్సలు వేగలేకపోతున్నాం. ఈ విషయం గురించి మనం తప్పకుండా మాట్లాడాలి. ఈ రాత్రి మనం ఈ విషయం గురించి చర్చిద్దాం. అలా ఆ రాత్రి కొడుకులు మరియు కోడళ్ళు ఇద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద కొడుకైన రవీంద్ర ఇలా అంటాడు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ ఇలా ముఖం మార్చుకొని కూర్చున్నారు? ఏం చెప్పమంటారు? రోజురోజుకి మీ అమ్మగారితో మేమస్సలు వేగలేకపోతున్నాం. ఏదో ఒక విచిత్రమైన పనులు చెబుతూ ఉంటారు. అంతేకాదు, ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. వాటన్నింటికీ ఏర్పాట్లు మేము చేయాల్సొస్తుంది. పూజకు సంబంధించిన ఏర్పాట్ల నుండి ప్రసాదాల వరకు అన్నీ మేమే ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఎప్పటికో ఆవిడొచ్చి పూజ చేస్తారు. ఇంకా ఎన్నేళ్ళిలా? అలా కోడళ్ళిద్దరూ అనటంతో చిన్న కొడుకైన గోవిందు ఇలా అంటాడు. అరే, అలా విసుక్కోకండి. ఆస్తి మన చేతికి వచ్చిన వెంటనే ఆవిడతో మనకేం పని ఉంటుంది చెప్పండి. ఆ పనేదో కాస్త త్వరగా చూడండి. చూసావా అన్నయ్య, వీరెలా బాధపడుతున్నారు? నాన్నగారు పోతూ పోతూ ఆస్తి మొత్తాన్ని అమ్మ పేరిట రాసి వెళ్ళిపోయారు. ఆ కారణంగా మనం అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. వెంటనే మనం అమ్మని ఆస్తి భాగాలు చేయమని చెప్దాం. మన పేరుపై రాయమని కోరుకుందాం. ఆ తర్వాత అమ్మని ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం. నా మనసులో కూడా అదే ఆలోచన మెదులుతుంది. వెంటనే ఆ పని చేద్దాం. అలా రవీంద్ర మరియు గోవిందు మరుసటి రోజు తమ తల్లి వద్దకు వెళ్తారు. అమ్మా, నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. నేను కూడా కొంత ఆస్తి కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి విషయం. వెంటనే మీకు చేయాలనిపించిన పనులు చేసేయండి. కానీ అమ్మా, అందుకు ఎంతో డబ్బు ఖర్చవుతుంది. ఎలాగో ఆస్తి ఉండనే ఉంది. వెంటనే వాటిని భాగాలు చేసి మా పేరిట రాశావంటే మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా కొడుకులు చెప్పడంతో రంగమ్మ ఆస్తిని 2 భాగాలుగా చేస్తుంది. ఆ తర్వాత ఆ భాగాలను చెరొక కొడుకు పేరుపై రాస్తుంది. ఆస్తి చేతికొచ్చేసింది. ఎన్నో ఏళ్ల నుండి నేను దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అవునండి, ఇక మనకు అడ్డే లేదు. మనం మనకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అత్తయ్యగారిని ఇంటి నుండి బయటకు పంపేయండి. ఆ మాట విన్న రంగమ్మ ఆశ్చర్యపోతుంది. తన కళ్ల ముందే తన కొడుకులు కోడళ్ళు ఆమె గురించి అలా మాట్లాడుతూ ఉంటే అస్సలు వినలేకపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారా? అయ్యో, అలా ఎలా గెంటేస్తామమ్మా? మేము నిన్ను ఇంటి నుండి గెంటేయము. దయచేసి నువ్వే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవు. ఊరి చివరన మనకు కొంత భూమి ఉంది కదా, ఆ భూమిలో ఒక గుడిసె కూడా ఉంది. వెళ్ళి ఆ గుడిసెలో నువ్వు నీ జీవనాన్ని కొనసాగించు. కన్న తల్లితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీరిలా చేస్తారని నేనస్సలు అనుకోలేదు. ఇందుకేనా మాయ మాటలు చెప్పి ఆస్తిని భాగాలు చేయించారు? మమ్మల్ని ఏం చేయమంటావమ్మా?
రోజురోజుకి నీ చాదస్సం బాగా ఎక్కువైపోతుంది. నువ్వు ఇంట్లో ఉంటే మేము హాయిగా ఉండలేము. ప్రతి నెల ఎంతో కొంత డబ్బు నీకిస్తాంలే. దయచేసి నువ్వు ఊరి చివరన ఉన్న మన గుడిసె లోపలికి వెళ్ళిపో. అలా పిల్లలు మాటలతో ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు. పాపం ఏమీ చెయ్యలేక రంగమ్మ తన బట్టలను అలాగే దుర్గమ్మ విగ్రహాన్ని తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోతుంది. నిన్నటి వరకు నేను గొప్ప ధనవంతురాల్ని, కాని ఈరోజు అందరికంటే పేదరికంలో ఉన్నాను. ఊరి చివరన ఇలా ఒంటరిగా పడి ఉన్నాను. అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న జమున అనే మహిళ ఇలా అంటుంది. ఏంటి బామ్మా, నీకిలాంటి పరిస్థితి వచ్చింది? ఏం చెయ్యమంటావ్? ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఇదంతా సరే కాని నవరాత్రులు ఎప్పుడు మొదలు కాబోతున్నాయి. ప్రతి ఏడాది నవరాత్రుల్ని నువ్వెంతో ఘనంగా జరిపేదానివి. ఊరిలో ఉన్న అందరినీ ఇంటికి పిలిచి అమ్మవారికి ఘనంగా పూజ చేసేదానివి. ప్రసాదాలు కూడా పెట్టేదానివి. మరీసారి ఏం చేయబోతున్నావు? అయ్యో, అసలు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? నిజమే, ఎన్నో ఏళ్ల నుండి నవరాత్రుల్ని ఘనంగా చేస్తూ ఉన్నాను. కాని ఈసారి నవరాత్రులు చేయగలనో లేదో. అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది. ఊరిలో ఉన్నవారందరూ ఆమె వద్దకు వచ్చి ఆమెను పరామర్శిస్తూ ఉంటారు. ఆమె మాత్రం నవరాత్రి గురించి ఆలోచిస్తూ అమ్మవారిని ఇలా వేడుకుంటుంది. అమ్మా, మరో 2 రోజుల్లో నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. నా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. నన్ను ఇంటి నుండి గెంటేసిన నా కొడుకుల వద్దకు వెళ్లి డబ్బులు అడగలేను. అలా అని పూజ చేయకుండా ఉండలేను. నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి. అలా రంగమ్మ దుర్గమ్మని వేడుకుంటుంది. ఇదంతా దుర్గమ్మ గమనిస్తూ ఉంటుంది. మరుసటి రోజు దుర్గమ్మ రంగమ్మ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె ఒక సాధారణ మహిళలా మారిపోయి రంగమ్మ ఇంటికి వెళ్తుంది. ఏమిటవ్వా, ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఏం చెప్పమంటావమ్మాయి, నాకు ఎన్నో బాధలున్నాయి. అయినా నువ్వెవరు? నిన్ను ఈ ఊర్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. నా పేరు కళ్యాణి. ఇదే ఊరిలో ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. ఇంతకీ నువ్వు నీ బాధకు గల కారణమేమిటో చెప్పలేదు. అలా కళ్యాణి అడగటంతో రంగమ్మ జరిగిందంతా చెబుతుంది. అలాగే నవరాత్రి జరుపుకోవాలన్న తన కోరిక కూడా తెలియచేస్తుంది. అంతేనా? ఈ మాత్రం దానికి ఎవరైనా బాధపడతారా? ఒక విషయం చెబుతాను విను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ చేస్తారు. ధనవంతురాలిగా ఉన్నప్పుడు నీ అంతస్తుకు తగ్గ పూజ చేసేదానివి. ఇప్పుడు రోజులు మారాయి, కానీ నువ్వు మారలేదు. నీలో ఉన్న భక్తి మారలేదు. ఇప్పుడు నీ వద్ద ఏమున్నాయో వాటితోనే పూజ చేయి. నా వద్ద ఏమీ లేదు. కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకొచ్చేశాను. అమ్మవారి విగ్రహమైతే ఉంది, కాని దీపం పెట్టేందుకు ఒక్క దీపపు కుందు కూడా నా వద్ద లేదు. ఒకప్పుడు వెండి దీపంలో దీపం పెట్టేదాన్ని. పూజ చేయడం కోసం వెండి దీపాలే అవసరం లేదు. మట్టి ప్రమిదలో కూడా దీపం పెట్టొచ్చు. పత్తితో తయారు చేసే ఒత్తి వేసి కూడా దీపాన్ని వెలిగించొచ్చు. పసుపు మరియు కుంకుమ ముఖ్యంగా ఉండాలి. ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టేదాన్ని. కాని ఈసారి ఏం చేయగలనో ఏమో. రకరకాల నైవేద్యాలు అమ్మ ఎప్పుడూ కోరుకోలేదు. ఇదిగో నీ ఇంటి ముందు ఈ జామ చెట్టుంది. రోజుకో జామ పండు కాసేలా ఉంది. రోజు ఒక జామ పండును కోసి అమ్మ ముందు పెట్టు. నువ్వు చెప్పే విధానం బాగుందమ్మాయి, కాని నా వద్ద ప్రమిదలు అలాగే ఒత్తులు కూడా లేవు. జామ చెట్టయితే ఉంది, కాని ఒక్క పువ్వుల చెట్టు కూడా ఉండుంటే బాగుండేది. అరే బాధపడుతూ మట్టితో ప్రమిదలను తయారు చేస్తాను. రేపటికల్లా అవి తయారవుతాయి. ఇక పత్తితో ఒత్తులు తయారు చేస్తాను. ఇక ఒక పువ్వుల మొక్కని కూడా నీకిస్తాను. అలా కళ్యాణి క్షణాల్లో మట్టితో ప్రమిదలు తయారు చేస్తుంది. పత్తితో ఒత్తులు కూడా తయారు చేస్తుంది. అలాగే ఒక రోజా పువ్వుల మొక్కని కూడా రంగమ్మ పెరట్లో నాటుతుంది. చాలా ధన్యవాదాలమ్మాయి. ఎక్కడి నుండొచ్చావో కాని నా సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపించావు. కాని మొక్క మనం ఇవ్వాలే కదా నాటం. రేపటికల్లా పువ్వు వస్తుందా? అమ్మవారిపై భక్తి నుంచు, తప్పకుండా రేపొక పువ్వు కాస్తుంది అని చెప్పి కళ్యాణి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సమస్యకు పరిష్కారం లభించింది. ఇక నవరాత్రులు భక్తితో చేసుకుంటాను.
అలా నవరాత్రులు మొదలవుతాయి. రంగమ్మ ఉదయాన్నే నిద్రలేచి తయారవుతుంది. తన వద్ద ఉన్న దుర్గమ్మ విగ్రహాన్ని పీఠంపై కూర్చోబెడుతుంది. పసుపు కుంకాలను అలంకరిస్తుంది. కళ్యాణి తయారు చేసిన మట్టి ప్రమిదల్లో దీపాన్ని పెడుతుంది. జామ పండుని కోసి నివేదిస్తుంది. పువ్వుల కోసం కళ్యాణి నాటిన మొక్క వద్దకు వెళ్తుంది. అరే, అన్నీ చేశాను, కాని ఈ మొక్క నుండి ఒక్క పువ్వు కూడా రాలేదు. ఆ అమ్మాయి ఈ మొక్క నుండి రోజుకొక రోజా పువ్వు వస్తుందని చెప్పింది. అమ్మవారి మీద నమ్మకాన్నుంచమని కూడా చెప్పింది. కాని పువ్వు రాలేదేమిటి? అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా క్షణాల్లో మొక్కకి పువ్వు పూస్తుంది. పువ్వు పూయాలంటే ముందు మొగ్గ ములవాలి. ఆ తర్వాత ఎప్పటికో పువ్వు పూస్తుంది. కాని క్షణాల్లో పువ్వు పూయడమేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో మాయ చెట్టులా ఉంది. ఈ మాయ చెట్టునిచ్చిన ఆ అమ్మాయి ఎవరయ్యుంటుంది? అలా రంగమ్మ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ పువ్వుని తీసుకుని వెళ్లి దుర్గమ్మ విగ్రహానికి అలంకరిస్తుంది. ఇంతలో దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. చెప్పాను కదా, పువ్వు తప్పకుండా పూస్తుందని. నేను చెప్పినట్టుగానే పువ్వు పూసింది. చూసావా రంగమ్మ? అయితే నిన్న నా కోసం వచ్చింది మీరేనా అమ్మా? ఎలా పూజ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్న నా వద్దకు స్వయంగా మీరే దిగొచ్చి నా సమస్యలను పరిష్కరించారా? చాలా ధన్యవాదాలమ్మా అంటూ రంగమ్మ దుర్గమ్మ కాళ్లపై పడుతుంది. ఎన్నో ఏళ్ల నుండి నువ్వు నన్ను పూజించుకుంటూ ఉన్నావు. నేడు నువ్వు కష్టాల్లో ఉన్నావు. అందుకే నీకు సహాయం చేయడానికి నేను రావాల్సొచ్చింది. నీ కొడుకులు పాపాత్ములు. వారి గురించి ఆలోచించవద్దు. నేను నీకు ఒక ఆవుని ప్రసాదిస్తాను. ఆ ఆవు నిత్యం పాలను నీకిస్తుంది. ఆ పాలతో వ్యాపారం చేస్తూ హాయిగా బ్రతుకు. అలా దుర్గమ్మ తన పేద భక్తురాలిని కరుణించి తిరిగి మాయమవుతుంది. రంగమ్మ ఆవుని చూసుకుంటూ ఆవు పాలను అమ్ముకుంటూ బ్రతకసాగింది.